Hallelujah.
మాట్లాడే వాళ్ళంతా కూడా ప్రైజ్ లాడండి. మాట్లాడే వాళ్ళంతా ప్రైజ్ లాడండి. ఎవరు మాట్లాడారు? వెరీ గుడ్. దేవుని భయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నామమున యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ఒక గొప్ప పండుగను కొనియాల్సి ఉంది. ఏం పండుగ? ముగ్గరాజుల పండుగ. వెరీ గుడ్. ఉపదేశం గారు ప్రజలు చెప్పాలా? ముగ్గరాజుల పండుగ లేక సాక్షాత్కార పండుగ అని అంటారు. మరి ఈరోజు ముగ్గురు రాజుల పండుగ అంటే కింద చూసారా, పసలపాకలో ముగ్గురు రాజులు పెట్టాము. అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారని బైబిల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు తల్లి తిరుసభ ముగ్గురు రాజుల పండుగను కొనియాల్సి ఉంది. మరి భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తాడు. తనను సందర్శించాలని ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని ఇస్తాడు. కానీ మనమే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా మనము విఫలమైపోతూ ఉంటాం. ఒకసారి ఒక కుటుంబం, పేద కుటుంబం ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. భగవంతుడా, నా ఇల్లు గడవడం లేదే అని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ భార్య కూడా నువ్వేం పని చేయడం లేదు, సంపాదించడం లేదు అని ఆయన తిట్టి పంపించింది. అలా బాధపడుతూ ఆ ఇంటి యజమానుడు బయటికి వెళ్ళిపోయి ఒక నది ఒడ్డున కూర్చొని అక్కడ ఉన్నటువంటి రాళ్లను ఆ నదిలో చూస్తూ ఉన్నాడు. అలా రాళ్ళు చూస్తూ ఉన్నాడు. అనుకోకుండా ఏమైందంటే ఆయన చేతికి ఒక వజ్రాలు ఉన్నటువంటి సంచి తగిలింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం తగిలిందంట? ఒక వజ్రం దొరికిన కోట్లు వస్తుంది. అట్లాంటి వజ్రాల సంచి ఆయన దొరికిందంట చేతికి. అది రాత్రి సమయం అది. ఆయన గొడవపడి బయటికి పోయి ఆ గులకరాలని ఇస్తుంటూ ఉన్నాడు నదిలో. అదే విధంగా ఆ చేతికి ఒక సంచి తగ్గుతుంది. ఆ సంచిలో కూడా ఏమైనా వజ్రాలు ఉంటాయి. ఈ రాత్రి సమయం కాబట్టి ఆయన ఆలోచిస్తూ కుటుంబం గురించి, నా భార్య ఎట్లుంటుంది, పిల్లలు ఎట్లుంటారు, కుటుంబం ఎట్లా అని ఆలోచిస్తూ ఆ రాళ్ళ మాత్రమే ఈ సంచిలో ఉన్న వజ్రాలు తీసుకొని కూడా ఒక్కొక్కటి ఆ నీటిలో వచ్చినాడు. తీరా ఒక 3 మిగిలినాయి వజ్రాలు. 3 వజ్రాలు మిగిలినప్పుడు అప్పుడు తెల్లవాడుతుంది. చూస్తే ఆ సంచిలో ఉన్నటువంటి గులకరాలు అనుకున్నాడు. చూస్తే ఏమున్నాయి? వజ్రాలు. అయ్యో భగవంతుడా, నా కష్టాలు విని నాకు అవకాశాన్ని ఇచ్చావు, కానీ నేను అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయానే అని బాధపడ్డాడు. ఆ 3 వజ్రాలు తీసుకెళ్ళి తన కుటుంబాన్ని మంచిగా చూసుకొని అమ్ముకొని. ఈ చిన్న సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు భగవంతుడు కూడా ముగ్గురు రాజుల పండుగ మనం కొనియాల్సి ఉండగా ఈ ముగ్గురు రాజులకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు. మన బైబిల్లో చూస్తే ముగ్గురు రాజుల వాళ్ళు అన్యులు. ప్రభువు, యేసు ప్రభువు అంటే తెలియని వాళ్ళకు. అటువంటి వాళ్ళు భగవంతుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు అవకాశాన్ని అంటే, తూర్పు దిక్కున వెలిసింది ఒక తార. పాటలు కదా, ఆ తూర్పు దిక్కున వెలిసినటువంటి తారను చూశారు వాళ్ళు.
ఆ కారం చూసి ఆ కార వారికి మార్గసూపని అలా చోట బెత్లెహేములో యేసు చిన్నారి బాల యేసు పసలు పాకలో పుట్టాడు అనే మాట వారికి చెప్పగానే ఆ అన్యులైనటువంటి రాజులు చిన్నారి బాల యేసు దగ్గర రావడం అంటే అది ఎంతో గొప్ప విషయం. మరి ఆనాడు ఆ నక్షత్రం చూపించిన విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేము అంటే అర్థమైంది. బెత్లెహేము అంటే అర్థం రొట్టెల ఇల్లు. బెత్లెహేము అంటే ఎన్నో మాటలు చెప్పిన ఈ పక్క వింటారు ఈ పక్క వదిలేస్తాం. సో బెత్లెహేముకి వచ్చారు వాళ్ళు చూడడానికి. చిన్నారి బాల యేసు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళు అనుకున్నారు రాజులు, ఆహా ఆ రాజు పుట్టాడంట, పెద్ద పెద్ద మేడల్లో ఉండాలని అనుకున్నాడంట. అక్కడికి వచ్చి చూస్తే నిరాశ చెందారు వాళ్ళు ముగ్గురు రాజులు. ఆ ముగ్గురు పేర్లు చెప్తారు. ఎవరైనా రాజుల పేర్లు? కస్పర్, మెల్కియోర్, బాల్తజార్. వీళ్ళు ముగ్గురు కూడా ఆ చిన్నారి పాలసీని చూడడానికి బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అంటే అక్కడ తిండికి పొగ ఉండదు. మరి యేసయ్య ఉన్నంత వరకు కూడా శిష్యులకు ఏ గొడవ లేదు. 5,000 మందికి ఆయన రొట్టెలు వచ్చాడు. చేపలు 5 రొట్టెలు. అంటే ఆ క్రీస్తు భగవానుడు జన్మించినప్పుడు ఆయన పేరు తగ్గట్టుగా ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఆ బెత్లెహేము అనేది ఎప్పటికీ తరగదు, ఆహార నిధి అది. మరి అలాంటి చిన్నారి బాల యేసుని చూడడానికి ఈ ముగ్గురు రాజులు వచ్చారు. సహోదరులారా, ఈ ముగ్గురు రాజులు మన జీవితానికి ఆదర్శం ఇవ్వడానికి. ఎందుకంటే ఈ ముగ్గురు రాజులు ప్రభు అంటే తెలియదు వాళ్ళకు. మరి నీకు నాకు తెలుసు. మరి ఆదివారం కూడా ఎంతమంది మనం గుడికి వస్తున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం. కానీ భగవంతుడు అన్యులకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి ఆయనకే ఆయన బహిరంగపరుచుకున్నాడు చిన్నారి బాల యేసు. మరి ఆ విధంగా రాజులు ఎంతో శ్రమపడి కష్టపడి బెత్లెహేముకి వచ్చి ప్రభువుని వెతికారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే వెతికే వారికి దేవుడు దొరుకుతాడు. వెతికే వారికి హల్లెలూయా మాట్లాడదమ్మా. ప్రైజ్ ది లార్డ్. వెతికే వారికి భగవంతుడు దొరుకుతాడంటారు. దొరుకుతాడా? మరి భగవంతుడు బైబిల్ వాక్యంలో ఏం మాట్లాడుతూ చూసాం? వెతికే వారికి భగవంతుడు చేరువలోనే ఉంటాడంట. కానీ మనమే వెతకం ఆయన్ని. ఎక్కడెక్కడో మనం వెతుకుతూ ఉంటాం. మన బట్టల్లో వెతుకుతూ ఉంటాం, నగల్లో వెతుకుతూ ఉంటాం, డబ్బుల్లో వెతుకుతుంటాం. కానీ ప్రభు ఆయన ఎక్కడ ఉండేది మనకు బైబిల్ వాక్యం సెలవు తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం మోసం చదువుకుందాం. ప్రభు ఎక్కడ మనకు దొరుకుతాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. అక్కడి నుండి మీరు మీ ప్రభువైన దేవుని కొరకు మోసే ప్రవక్త వాళ్ళతో చెప్తున్నాడు. అక్కడ నుండి మీరు మీ దేవుని కొరకు వెతుకుతురు. కానీ పూర్ణ హృదయంతో వెతుకుతేనేమి అతనిని కనుగొందురు. చూడండి, పూర్ణ హృదయంతో. అందుకే పాట పాడుతున్నాం కదా, సంపూర్ణ హృదయముతో పూర్ణ హృదయంతో మనము దేవుడు వెతకాలంట. మనకు అక్కడ ఉండదు. ఇప్పుడు నేను కూర్చుంటే కూడా మీ మైండ్ అంత అక్కడ తెలుసా? ఇంటికాడ ఉంది. మీ శరీరం మటుకు ఇక్కడ ఉంది. ఇంటికాడ మా ఆయన ఏం చదవడం, మా బిడ్డలు ఏం చేస్తున్నారు, అది పూర్ణ హృదయం కాదు. నీ పూర్ణ హృదయం అంటే అదిగో అంటున్నాడు ఆయన చూస్తూ ఉంటారు. ఎంతమంది ఆయన చూస్తుంటారు చెప్పండి. ఆయనతో నువ్వు మాట్లాడాలి. నీ పూర్ణ హృదయం అంటే నీ మైండ్లో ఏ ఆలోచన ఉండకూడదు, నీ మైండ్లో ఎవరు గుర్తు రాకూడదు. అది పూర్ణమైనటువంటి హృదయం అంటే. అందుకే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో నన్ను ఆరాధిస్తావో నేను నీకు దొరుకుతాను ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి. అప్పుడే ఆయన మనకు దొరుకుతాడు. కానీ ప్రతి ఆదివారం ఆయన మనకు దొరుకుతూ ఉన్నాడు. ఎక్కడ? ప్రతి ఆదివారం మనకు ప్రభు దొరుకుతున్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దివ్య ప్రసాదం. వెరీ గుడ్. దివ్య ప్రసాదంలో ప్రతి ఆదివారంలో స్వీకరించినప్పుడు నీ హృదయంలోకి వస్తున్నాడు ఆయన.
మనం దాన్ని గుర్తుపట్టడం లేదు, గమనించడం లేదు ప్రతి ఆదివారం. కాబట్టి ఆయన వెతకడం అంటే ఈ పూర్ణ హృదయంతో వెతికిన వారికి ఆయన దొరుకును. సామెతల గ్రంథం తీసుకున్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించను, నన్ను వెతుకు వారికి హల్లెలూయా. ఏమంటాడు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెతికే వారికి చెప్పండి దొరుకుతాడు. దొరుకుతాడు గట్టిగా చెప్పాలా. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను, నన్ను వెతికే వారిని నేను దొరుకుతానని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రేమ సహోదరి సహోదరుల, కానీ మనము ఆ సంఘటన కథలు చెప్పిన విధంగా మన మనసు ఎక్కడో ఉంటుంది, మన సమస్యలపైన ఉంటుంది. మన దృష్టి అంతా కూడా మనం కేంద్రీకరించి ఉంటాం మన సమస్యలపైన, మన ఇంట్లో ఉన్నటువంటి బాధలపైన, కష్టాలపైన, వాటిపైనే మనము మన మనసును కేంద్రీకరించి మనం జీవించినప్పుడు ప్రభుని మనం పొందలేము. ఆయన మనము వెతకలేము, కనుక్కోలేము. అందుకే ప్రభు అంటున్నాడు, మొట్టమొదటి పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించు, రెండవది నన్ను ప్రేమించు, నేను నీకు దొరుకుతాను అంటాడు. ఒకసారి పునీత అంతోని వారు ఆయన గుర్రం మీద సవాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో అటు పక్కన ఒక పెద్ద దేవాలయం కనపడింది. పునీత అంతోని వారు వారి యొక్క తమ్ముడు ఇద్దరు గుర్రంలో పోతుంటే సడన్గా ఎప్పుడైతే ఆ దేవుని యేసుప్రభు యొక్క దేవాలయం కనపడిందో పునీత అంతోని వారు ఇటు పోల్చిన వాడు ఇటు పోతున్నాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు అన్నాడు, ఈయన పోయి ఆయన ప్రేమలో పడ్డాడు, కష్టమే తీసుకోవాలంటే అన్నాడట. ఆయన ప్రేమలు అంటే యేసుప్రభు ప్రేమ, ఆయన ప్రేమలో పడ్డాడు, నేను తీసుకోవాలంటే నీకు చాలా కష్టమే అని ఉద్దేశాడు. అది ప్రభు అనేది. నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నేను నీకు దొరుకుతాను అంటున్నాడు ప్రభు. అవును ప్రేమ సహోదరి సహోదరులారా, మనమంతా కూడా దేవుడిని ప్రేమించాలి, అప్పుడే ఆయన మనకు దొరుకుతాడు. పునీత అగస్టిన్ గారు అంటారు, ఓ దేవా, నిన్ను కనుగొనేంత వరకు కూడా నా హృదయానికి విశ్రాంతి లేదంటాడు ఆయన. పునీత అగస్టిన్ గారు, ప్రభువా నిన్ను కనుగొనేంత వరకు కూడా నా హృదయంలో విశ్రాంతి లేదు. అలాంటి అవేర్నెస్ మనకు రావాలి, అంటే కనువిప్పు మనకు రావాలి. అప్పుడే ప్రభు నిన్ను నేను కనుగొనగలము. మరి ఎంతోమంది చూసాం, పాత నిబంధనలు అయితేనేమి, నూతన నిబంధనలు అయితేనేమి, ప్రభువును కనుగొన్న వారు ఉన్నారు. ఆయన ఆనందం పొందారు వాళ్ళు. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి మనం ఆయన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. రెండోది ప్రేమించిన తర్వాత ఆయన నువ్వు నేను కనుక్కోవచ్చు అన్న. అదేవిధంగా వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29:13 వచనం. ఇర్మియా గ్రంథం 29:13 వచనం. మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుతున్నాను. చూడండి, మళ్ళీ అదే వాక్యం చెప్పండి దేవుడు. మీరు ఎప్పుడైతే నన్ను పూర్ణ హృదయంతో వెతుకుతారో నేను మీకు దొరుకుతాను. ఇవి ప్రభువైన నా మాటలు, నేను మీకు తప్పక దొరుకుతును, నేను మిమ్ము చెర నుండి విడిపించును, మేము చెల్లాచెదరు చేసిన దేశంలో నుండి, బావుల నుండి. చూడండి ఎంత ప్రేమ దేవునికి. ఆయనకే ఆయన వస్తున్నాడు, మన ఎంత పడుతున్నాడు ఆయన. ఇప్పుడు బాలయేసు కూడా ఆ జ్ఞానం ఎదుర్కొంటూ వచ్చేవాడు. ఆయన ఆ నక్షత్రం ద్వారా ఆయన ఎక్కడ ఉండేది అక్కడ చూపిస్తున్నాడు. అంటే మనమంతా కూడా ముగ్గురు రాజుల వలె మనలో ఆశ ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి. నేను ప్రభు చెందకపోవాలి, ఈరోజు ప్రభు ఒక ఆరాధనలో పాల్గొనాలి, ఆయన కనుగొనాలి. ఈ నూతన సంవత్సరంలో నేను ప్రవేశించుండగా నా హృదయంలో చోటు ఎవరికి ఉంది? మొట్టమొదటి స్థానం భగవంతునికి ఇస్తున్నామా, లేక ఈ లోక ఆకర్షణకి ఇస్తున్నామా, లేక ధనానికి ఇస్తున్నామా అనేటువంటిది ప్రభు ఈరోజు ముగ్గురు రాజులతో మీ యొక్క జీవితాన్ని పోల్చుకోండి. ముగ్గురు రాజులు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఐశ్వర్యాలు ఉంది, కానీ వారి యొక్క రాజులు అంటే గొప్పవారు. అటువంటి వారు వారి యొక్క స్థానాన్ని వాళ్ళు దిగి వచ్చారు. అంత గొప్ప వాళ్ళైనా కూడా తగ్గించుకొని
ఇదిగో మా కోసం ఒక రాజు పుట్టాడు అని వారు తన జీవితాలలో తగ్గింపు చేసుకుని బాలయేసుని దర్శించారు. మరి ప్రభు అంటున్నాడు ఈరోజు అలాంటి మనస్తత్వం మీలో ఉండాలి. అలాంటి మనస్తత్వం వల్ల ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా మనకు దర్శనమిస్తాడు. ఆయన దర్శనము మనకు డైరెక్ట్గా ఉండదు, ఇండైరెక్ట్గా ఉంటుంది. అంటే ఏదో ఒక రూపంలో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నీ సాయం చేస్తారు. అప్పుడు వెంటనే ఏమంటాం, దేవుడు నిన్ను పంపించాడు అంటాము. అంటే భగవంతుడు అని ఆయన మనకు డైరెక్ట్ కనపడదు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ కనపడితే మనం బతకలేము. అందుకే కదా మోసెస్ కొండపైన ఉన్నప్పుడు దేవుడు తన ముఖాన్ని చూపితే బతకలేడని. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రభు అడుగుతున్నాడు, నువ్వు వెతుకు, ముగ్గురు రాజుల పోయి వెతుకు, నేను నీకు దొరుకుతాను ఈ 20వ సంవత్సరంలో. కనుక ప్రియమైన సహోదరులారా, మన పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కోసం చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడదు, పెట్టినవారు అడుగుడి మీకు ఇవ్వబడదు, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. ఏదైనా అడిగిన ప్రతి వారికి లభించును. చూడండి ఇక్కడ కూడా వాక్యం, మీరు వెతుకుడి మీకు దొరుకును. మనం ఏం వెతుకుతున్నాం? యేసుప్రభు దగ్గరికి వస్తే, ప్రభా నాకు మంచి బంగారం నాకు దయచేయి. ఎవరన్నా ప్రభా నువ్వు నాలోకి రా, మా ఇంటికి రా అడుగుతున్నావా? మనం అడగం. మనం ఎప్పుడు కూడా మన స్వార్థంతో ప్రార్థన చేస్తుంటాం. నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు రావాలి అని మనం ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రభు అంటాడు, నువ్వు వెతుకుతే తప్పకుండా నేను నీకు దొరుకుతాను అంటున్నాడు. ఏది వెతకాలి? వెతుకు అన్నాడు. బైబిల్ వాక్యం సెలవుస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6:33 చదువుతాం. మత్తయి సువార్త 6:33. ఏమంటే కావాలంటే అక్కడ దేవుడు వాక్యం సెలవుస్తుంది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అన్నీ నీకు అనుగ్రహింపబడదు. హల్లెలూయా, హల్లెలూయా. అది వెతకడం అంటే మొట్టమొదటి ఆయన రాజ్యాన్ని వెతకాలి, నీతిని వెతకాలి. అప్పుడు ప్రభు అంటాడు, నీకు అన్నీ నీకు లభించదు. నువ్వేది పట్టుకున్నా కూడా అది బంగారం అయిపోతుంది. అది ప్రభు అనేది. వెతకుడి నీకు దొరుకును. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి. అవుతున్నటువంటి సహోదరులారా, మన నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి మనందరం కూడా ఆయన మన జీవితంలో రాచే ఉండాలి. ఆ రాచే మనకు, మన ఇంటికి ఆయనే రాజు యేసుక్రీస్తు. అందుకే మంచి పాట కూడా ఉంది, యుద్ధము యెహోవా అనే పాట. ఒకసారి పాడుతున్నాం. అది
ముగ్గురు రాజులు కనుగొన్నారు. అందుకే బెత్లెహేముకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు వాళ్ళు బాల్యవయసులో నిలబడి. మరి ఈరోజు ప్రభు అంటున్నాడు, వారి వలె మీ జీవితాలు ఉండాలి, ప్రభుని వెతకాలి. వెతికినప్పుడు ముగ్గురు రాజులు ఏ విధంగా కనుగొన్నారో మరి నీ జీవితం కూడా ధన్యమవుతుంది అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం చివరిగా చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు దొరికినప్పుడే అతని సమీపింపుడు, అతడు చేరువలో ఉన్నప్పుడే అతనికి ప్రార్థన చేయుడు. అంతేనమ్మా. 55:6. ప్రభువు చేరువలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అందుకే ప్రభువు ఈరోజు మన మధ్యలో దివ్య ప్రసాద రూపంలో ఉన్నాడు. అందుకని అడిగింది, మీ మనసు ఎక్కడ ఉండకూడదు, శరీరం ఎక్కడ ఉండకూడదు, రెండు ఇక్కడే ఉండాలి, కేంద్రీకృతం ఉండాలి. ఆయన చేరువలో ఉన్నాడు, మీకు దగ్గరలో ఉన్నాడు, నేను తగ్గుతానంటున్నాడు ఆయన. ప్రభుత్వమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన చేరువలో ఉన్నప్పుడు మనం ప్రార్థించడానికి మంచి మనసును అడగాలి. మరి కీర్తనకారుడు అంటాడు 142వ కీర్తన 1-2వ వచనంలో ఆయన చక్కగా మాట్లాడే కదా మంచి. నువ్వు ఎలా ప్రభు కోసం వెతకాలంటే ఇక్కడ మంచి వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 142:1వ వచనం. నేను ప్రభువునకు మొరపెట్టెదను, ఆయనకు విన్నపం చేసేదను, ఆయన ఎదుట 142:1 రెండవ వచనం. ఆయన ఎదుట నా గోడు వినిపించును, నా వేదనలు ఆయన తెలుపుకుందును. నా ప్రాణము శోకించుచున్నది, ఆయనను నా మార్గం ఆయనకు తెలియదు. ఆ త్రోవలో శత్రువులు చూడండి. ఆయన ప్రభు అంటున్నాడు, ఇది నా చెంతకు వచ్చి మీరు ప్రార్థన చేసినప్పుడు నేను మీ మొదలు వింటాను. కానీ మనం అక్కడికే రాలేకపోతున్నాం. భగవంతుడు ఒక సైడు అగ్నిని పెట్టాడు, ఒక సైడు నీళ్లు పెడితే మనం ఎక్కడికి పోతున్నామంటే అగ్ని వైపు పోతున్నాం. అంటే ఈలోక ఆకర్షణ వైపు పోతున్నాం, కానీ ప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవం వైపు మనం పోలేకపోతాం. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు విన్నపం చేసినప్పుడు నేను వింటాను. అది ఎప్పుడు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో చేసినప్పుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కూడా లేచి ప్రభువుని అడుగుదాం. ఈ యొక్క ఆరాధనలో ప్రభు మేము పాల్గొంటూ ఉండగా మరి ఏ ఉద్దేశాల కోసం అయితే మేము ఇక్కడికి వచ్చిన వాటిని కూడా మంచి ఆరోగ్యం నిర్ణయించాలని చివరిగా దేవుడు సుధించి ఆరాధించి పాటలు మనం పొగుడుకుందాం. దావీదు కుమారు తను కూడా చప్పట్లతో దేవుడిని చూసుకుందాం. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా అనే పాట పాడుతున్నాం అందరం.
మా బిడ్డను పొందుకొని ఎంతో పాపం స్త్రీలు మీ పాలన తెచ్చిన క్రీస్తు ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డలకు ఈ ఓదార్పు చేయించామా ఎంతో ఎక్కువగా బిడ్డలు సంతానం లేక బాధపడుతూ ముందు కొన్ని వాళ్ళ మాటలకు మరణించిన వాదనలో జీవములో మోకరించి స్థిరములు వచ్చి పాట పాడుకుందాం.
అద్భుత దేవత మీ పాట జ్ఞాపకం మా ప్రసంగా మీ దివ్య రక్తముల పరమ రహస్యంలో మేము పట్టి శ్రద్ధలతో పూజింపాలి. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరం చెవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాన్ని దీవించుగాక. నిలబడి ప్రవేశ గీతం పాడుకుందాం.